సో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ చూసినాం ఈరోజు మనం. ఇండియా సాధించింది. ఏ టీం రీచ్ కాలేని రికార్డుని ఇండియా క్రియేట్ చేసింది. వరుసగా 2 సార్లు T20 వరల్డ్ కప్ని ఏ టీం ఇప్పటివరకు గెలవలేదు. ఇండియా గెలిచింది. 2024లో గెలిచింది, 2026లో గెలిచింది. అండ్ ఇది 3వ టైటిల్ మనకి. ఈ 3వ టైటిల్ అంటే ఈ రికార్డు కూడా ఎవరికి లేదు, కేవలం ఇండియాకే ఉంది. ఇన్ ద ఫ్యూచర్లో కూడా ఇట్లా వరుసగా 2 T20 కప్పులు గెలవడం అనేది ఏ టీంకి సాధ్యం కాదు. నాకు తెలిసి T20 హిస్టరీలో ఈ రికార్డు 100% అట్లనే ఉంటుంది. బల్ల గుద్ది మరి చెప్పుకోవచ్చు మనం. ఈరోజు BCCI మేనేజ్మెంట్కి, గౌతమ్ గంభీర్కి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే అభిషేక్ శర్మ మీద, అలాగే వరుణ్ చక్రవర్తి మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంచినందుకు. అండ్ అభిషేక్ శర్మ ఈరోజు నేల్డ్ ఇట్ అవుట్. ఎందుకంటే 19 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిండు. ఈ T20 వరల్డ్ కప్లో ఇదే ఫాస్టెస్ట్ 50 అన్నట్టు. అంటే మనకు తెలుసు అభిషేక్ శర్మ అసలు ఫామ్లోనే లేడు. ఆలోచించండి, అభిషేక్ శర్మ ఫామ్లో ఉంటే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్నానో. అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు? చెట్టా సంజు శాంసన్. బాబా, గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు, గ్రేటెస్ట్ మ్యాన్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ సిరీస్ T20 వరల్డ్ కప్ గెలవనికే వన్ అండ్ ఓన్లీ రీజన్ సంజు శాంసన్. అండ్ తర్వాత బూమ్రా ఎట్లాగో 100% ఉంటాడు. బూమ్రాని నేను తక్కువ చేయట్లేదు, కాకపోతే సంజు శాంసన్ మనకి ఈ సిరీస్ మొత్తము ఒక ప్రాబ్లం అయిందంటే ఓపెనింగ్లోనే. సంజు శాంసన్ ఎప్పుడైతే ఆ ఓపెనింగ్కి వచ్చాడో మొత్తం సెట్ అయిపోయింది. ఈ T20 వరల్డ్ కప్లో వరుసగా 3 250+ రన్స్ చేసిన ఏ టీం లేదు, ఇండియానే ఉంది. ఆ రికార్డు కూడా ఎవ్వరు చేయలేరు. అండ్ ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా టాప్ నాచ్. మనం 250+ రన్స్ పెట్టినాం, కానీ న్యూజిలాండ్ ఓపెనర్స్ అల్టిమేట్ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు టచ్లోకి వస్తే ఇక్కడ ఏంటంటే నరేంద్ర మోదీ స్టేడియంలో 250 చేజబులే నాకు తెలిసి. అంటే ఈ ఫస్ట్ ఒక 5 to 6 అవర్స్ వాళ్ళు ఆడింటే చాలా టఫ్ వస్తున్నాయి, కానీ ఆ ఛాన్స్ ఇవ్వలే. బూమ్రా బూమ్రా నెక్స్ట్ లెవెల్. అంటే లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే బ్రూక్ని ఫస్ట్ బాల్ని అవుట్ చేసిండు. ఈ మ్యాచ్ మనం చూస్తున్నాం ఫస్ట్ బాల్కి అవుట్ చేసిండు. అంటే ఆయన గోట్ అంటారు, గ్రేటెస్ట్ ఆఫ్ ద ఎవర్. ఇప్పటి వరకు బూమ్రా లాంటి బౌలర్ని క్రికెట్ హిస్టరీలో ఎవరు చూడలేదంట. అంటే అన్ని అద్భుతమైన బాల్స్ ఎవరు వేయలేదంట. ఇది నడుస్తూ ఉంది. ఈ మ్యాచ్ ప్రూవ్ చేసిండు. అసలు ఎన్ని యార్కర్స్ అర్థమైతలేదు టీమ్స్కి. అంటే ఈయన ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాడు అనేది. అండ్ ఈరోజు సూర్యకుమార్ యాదవ్ అల్టిమేట్ క్యాప్టెన్సీ. ఎందుకంటే కరెక్ట్ టైంలో అక్షర్ పటేల్ని దింపడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఫిన్ ఆలన్ని ట్రాప్ చేసి అవుట్ చేసిర్రు. ఫిన్ ఆలన్కి కూడా అర్థం కాలేదు నన్ను ఇంత ఈజీగా ట్రాప్ చేస్తారా అని. లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే ఫిన్ ఆలన్ చుక్కలు చూపించండి, ఎట్లా కొట్టి సౌత్ ఆఫ్రికాకి ఆన్సర్లే లేవు. ఆ బాల్స్కి వేస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతంగా కెప్టెన్ చేసిండు. అంటే ఈ సిరీస్ మొత్తంలో నాకు ఈ మ్యాచ్ మనం కన్విన్సింగ్గా ఆడడం, అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, అంటే అద్భుతమైన క్యాచ్లు. అసలు ఇషాన్ కిషన్ నుంచి ఇంత మంచి క్యాచ్లు నేను ఎక్స్పెక్టే చేయలేదు. 3 క్యాచ్లు పట్టిండు. మన లాడ్ అయితే ఒక క్యాచ్ వదిలేసిండు. కాకపోతే ఇషాన్ కిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్బ్ క్యాచ్ టేకింగ్. అట్లాగే తిలక్ కూడా 2 క్యాచ్లు మంచి క్యాచ్లు పట్టిండు. అండ్ బౌలింగ్ కూడా చాలా ప్రాపర్ బౌలింగ్. ఇప్పుడు నువ్వు హర్షదీప్ చూసుకున్నా కూడా హర్షదీప్ కూడా చాలా ప్లానింగ్ ప్రకారం వేస్తున్నాడు హర్షదీప్. అంటే అఫ్కోర్స్ 2 సిక్స్లు మిచెల్ కొట్టేసరికి కొంచెం ఆయన మీద అగ్రెసివ్ అయిపోయింది అనుకో. అంటే క్రికెట్లో ఇట్లాంటి బిహేవియర్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. అండ్ తర్వాత నెక్స్ట్ వెళ్ళి సారీ చెప్పిండు, అది వేరే విషయం. కాకపోతే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అంటే ఈరోజు బౌలింగ్ కొంచెము అటు ఇటు నడిచింది అయితే హార్దిక్దే, కానీ హార్దిక్ కూడా వికెట్ తీసుకున్నాడు. 3 వికెట్లు అక్షరు, 4 వికెట్లు బూమ్రా తీసుకున్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్. ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్ ఈరోజు ఇండియా సాధించింది. స్టేడియం మొత్తము ఫస్ట్ బాల్ 1 నుంచి ఈ లాస్ట్ బాల్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. 1 సైడెడ్ మ్యాచ్. అసలు నేను ఇది ఎక్స్పెక్టే చేయలేదు. న్యూజిలాండ్ నుంచి ఇండియాకు 1 సైడెడ్ మ్యాచ్ న్యూజిలాండ్ ఇస్తుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు. నాకు తెలిసి మీకందరు కూడా ఇట్లనే ఉంటుంది. అంటే మనం ఇక్కడ వాళ్ళు బ్యాటింగ్ బాగాడలేరా అని కాదు, మనం బౌలింగ్ గ్రేట్ చేసినాం అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తోటి వాళ్ళు బౌలింగ్ గొప్పగా చేసింది కాదు, మనం బ్యాటింగ్ ఫెయిల్యూర్స్, మనం కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేయలేదు. అది చాలా దరిద్రంగా జరిగింది. ఇదే నరేంద్ర మోదీ గారు ఇదే స్టేడియంలో ఫైనల్లో ఇండియా గెలిచింది. వరుసగా 2 T20 వరల్డ్ కప్లు గెలిచింది. ఈ ఫీట్ ఏ టీము సాధించలేదు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది.
నాకు తెలిసి ఇంకా ఇండియన్ టీంని ఎవరు ఆపే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే మీరు చూడండి, ఓపెనింగ్ సంజు శాంసన్ అసలు ఆ పొజిషన్లో రావడమే ఈ వరల్డ్ కప్లో ఇండియన్ టీం ఫేట్ని మార్చేసింది. తర్వాత ఇషాన్ కిషన్ ఎవరు ఆపలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ బాల్స్ అయితే అన్ని మిడిల్ అయినాయి, బ్యాట్కి అన్ని మిడిల్ కొడుతూనే ఉన్నాడు. బ్యాడ్ లక్ అంటే ఒక్క ఓవర్ మనల్ని దెబ్బతీసింది, లేకపోతే ఈరోజు 300 రన్స్ బోర్డు మీద ఉంటుండే. జిమ్మి నిషమ్ అనుకుంటాము ఒక్క ఓవర్లో 3 వికెట్లు తీసిండు, ఆ ఓవరే దెబ్బతీసింది. లేదంటే ఈరోజు మనది బోర్డు మీద 300 రన్స్ ఉండాల్సిందే. కాకపోతే హార్డ్ లక్ టు న్యూజిలాండ్, వాళ్ళు కూడా సిరీస్ మొత్తం చాలా బాగా ఆడారు. కానీ ఎప్పుడైతే నర్వ్స్ని ఇంత టెన్షన్ని కంట్రోల్ చేసుకుంటారో ఆ టీమే గొప్ప టీము, అది ఇండియన్ టీము. 140 కోట్ల మంది ఆ ప్రెషరు ఆ ఇండియన్ టీం ప్లేయర్స్ మీద ఉంది. మనకు అర్థం కావాలి, ఒక్క మ్యాచ్ ఓడిపోయేసరికి ఎంత క్రిటిసిజం వచ్చింది అంటే అది ద్వేషంతో రాలేదు, ప్రేమతో వచ్చింది. ఎందుకంటే మన టీము ఆ లెవెల్ని సెట్ చేసింది. ఒక్కసారి అది కొంచెం కింద అయ్యేసరికి ఎవరు తట్టుకోలేరు మనం. ఎందుకంటే మనకు అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, అంత స్ట్రాంగ్ బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతం అనుకోవచ్చు. అంటే ఈ సిరీస్ మొత్తం ఫీల్డింగ్ అస్సలు బాగాలేదు, కానీ సెమీఫైనల్, ఫైనల్ ఏదైతే అవసరమో, ఎప్పుడైతే అవసరమో అప్పుడు నెక్స్ట్ లెవెల్ చేసినామో. నిజంగా అంటే క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళకు ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా. ఎందుకంటే మనకు తెలుసు అది ఎంత ఫీలింగ్ ఉంటుంది. గ్రేట్ మ్యాచ్ అబ్బా, గ్రేట్ మ్యాచ్. టాప్ ఆర్డర్ సూపర్గా ఆడినరు. అండ్ లాస్ట్ ఓవర్లో 20 రన్స్ కొట్టిన శివం దుబేని మనం ఎట్లా మర్చిపోతాం. నిజంగా అంటే అప్పటి వరకు నెక్స్ట్ లెవెల్లో జరిగిన మ్యాచ్ సడన్గా ఒక 4 ఓవర్స్ కంట్రోల్ అయిపోయింది. న్యూజిలాండ్ మస్తు బౌన్స్ బ్యాక్ చేసింది. కానీ శివం దుబే ఆ 250 మార్క్ ఏదైతే ఉంటుందో సైకలాజికల్గా ఆ 250 అనేది ఆ టీం మీద, అంటే అపోజిషన్ టీం మీద 250 రన్స్ అంటే ఆలోచించండి. అది ఫైనల్ మ్యాచ్, 250 రన్స్, ఒక వికెట్ పోతే చాలా, అంటే ప్రతి ఓవర్కి 13 రన్ల పైన కొట్టాలి, 14 రన్స్ కొట్టాలి ప్రతి ఓవర్కి. కానీ బూమ్రా ఉండగా సాధ్యమా అది? బూమ్రా అనే బౌలరు అపోజిట్ టీంలో ఉన్నాడు, ఈ ఓవర్కి 14-15 రన్లు కొట్టడం సాధ్యమా? కాదు. కాబట్టి ఈరోజు న్యూజిలాండ్ ఆ ఫీట్ని సాధించలేకపోయింది. నేను యాక్చువల్గా సర్ప్రైజ్ అయిన ఎట్లా అంటే, న్యూజిలాండ్ టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు. చాలా సర్ప్రైజ్ అయినా, ఎందుకంటే చేజింగ్ టఫ్ అబ్బా. ఇట్లాంటి బిగ్ ఈవెంట్లో చేజింగ్ చాలా టఫ్. అంటే ఎట్లా అంటే ప్రెషర్కి వచ్చేస్తారు. సో 2 వికెట్స్ పడ్డాయంటే స్కోర్ స్లో అయిపోతుంది, అపోజిట్ టీం ఇంకా ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే మన దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి టీం మీద ప్రెషర్ చేయొచ్చు ఇండియన్ టీం మీద, ఎందుకంటే మనకు ఆ ఫ్లా ఉంది కదా ముందు నుంచి. సో వాళ్ళు ఆ ప్లాన్ తోటి వచ్చారు, కానీ అది సక్సెస్ కాలేదు. బెస్ట్ నాక్స్ అభిషేక్ శర్మ ఈ సిరీస్ మొత్తం ఒక లెక్క, ఈరోజు మ్యాచ్ ఒక లెక్క. అండ్ ఇంకా సంజు శాంసన్ లైఫ్లో ఏం సాధించాలనుకున్నాడో అది సాధించేసిండు. ఆయన చెప్పిండు కూడా మనకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టోర్నమెంట్ తీసుకునేటప్పుడు చెప్పిండు అన్నట్టు, ఇంకా నా లైఫ్లో నేను ఏది సాధించాలనుకున్నానో అది సాధించిన. దానికి థ్యాంక్స్ ఎవరికి చెప్పిండు? సచిన్ తెండూల్కర్కి. ఇది సీనియర్స్ అడ్వైజ్ ఇట్లుంటాయి. కొన్ని టీమ్స్ ఉంటాయి పిచ్చినా కొడుకులు, సీనియర్స్ని పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, చచ్చిపోతున్నారు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్, మమ్మల్ని లెక్క చేయండి, కేర్ చేయండి, మమ్మల్ని తీసుకోండి, మా అడ్వైజులు తీసుకోండి అని. కానీ వాళ్ళు దేకరు, ఎందుకంటే అట్లనే ఉంటుంది. ఇక్కడ సచిన్ అడ్వైజు అద్భుతంగా పనిచేసిందంట సంజు శాంసన్కి. సో అది సంజు శాంసన్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా ఇన్ని రోజులు సంజు శాంసన్కి అంటే టీంలో ఉంటాడా లేకుంటా ఇన్ అండ్ అవుట్. కానీ ఇప్పుడు సవ్వాలే లేదు. నెంబర్ 1 ప్లేసు ఓపెనర్ బ్యాట్స్మెన్ సంజు శాంసనే నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు కూడా. సో గైజ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇన్ని రోజులు ఇండియన్ టీమ్ క్రికెట్ని అభిమానించడానికి ఇంతకన్నా ఎక్కేం కాదండి. ఇది పెద్ద మూమెంట్. ఇది అంటే టైటిల్ గెలవడం అనేది ఇంకా పెద్ద మూమెంట్. ఇంత పెద్ద ఈవెంట్లో టైటిల్ గెలవడం అనేది పెద్ద మూమెంట్. కొన్నిసార్లు ప్లస్ అవుతుంటుంది, మైనస్ అవుతుంటుంది, కానీ ప్రతిసారి ఇండియన్ టీంని అయితే మనం బ్యాక్ చేసుకొచ్చినాం. 140 కోట్ల మంది ఆశలు, ఆలోచనలు మొత్తం ఇండియన్ టీం ఈరోజు నెరవేర్చింది. అంటే కొందరికి ఇది సిల్లీగా అనిపించవచ్చు, ఏంది క్రికెట్ని ఇంత ఎగ్జాగ్జరేట్ చేస్తున్నాడు అని. అది క్రికెట్ని ఫీల్ అయితే మేబీ మీరు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ స్టేడియంలో 130,000 మంది, అంటే బాల్కి సౌండ్ వినిపిస్తలేదు ఎవరికి. ప్లేయర్స్ క్యాచ్ పట్టినప్పుడు అల్లరి, ఆ ఎంజాయ్మెంటు, ఆ ఎంకరేజ్మెంటు నిజంగా బెస్ట్ మ్యాచ్, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ మనం చూసినాము. టీమిండియా గెలిచింది, ఒక రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డుని ఎవ్వరూ చేజ్ చేయలేరు. ఈ రికార్డు ఇట్లనే ఉంటుంది.
ఇప్పటివరకు ఇట్లాంటి ఫీట్ ఏ టీం సాధించలేదు, ఇంకా ఏ టీం సాధించదు. ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.